భారత స్వతంత్ర పోరాటంలో భాగంగా 1923లో కాకినాడలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ డిసెంబర్ 28వ తేదీకి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ ఐడియల్ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చిరంజీవిని కుమారి మాట్లాడుతూ భారత కాంగ్రెస్ మహాసభ జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేటి తరానికి కళ్లకు కట్టేలా సభలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈనాడు మనం నడుపుతున్న ఈ శతాబ్ది ఉత్సవాలకి మన మాజీ కేంద్ర మంత్రి శ్రీ మల్లిపూడి పంగపతి పళ్ళనరాజు గారు ప్రారంభం చేయబోతున్నారు. వక్తలుగా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, మన రాష్ట్ర పట్టభద్ర నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీమతి రావి శారద, ఇటువంటి పెద్దలందరూ రాబోతున్నారు. ముఖ్యంగా ఇది కాకినాడలో గల సేవా సంస్థలు, స్వతంత్ర సమరయోధుల చరిత్ర పరిశోధన సంఘం, గాంధీ భవన్, మహర్షి సాంబమూర్తి సంస్థ, మన ఈశ్వర పుస్తక భాండాగారం కలిసి నడుపుకుంటున్నాం. ఈ సభలకలో విద్యార్థులందరికీ కూడా కాంపిటీషన్స్ పెట్టుకుని వ్యాస రచన, వక్తృత్వ పోటీ, దేశభక్తి గీతాల పోటీలు పెట్టుకొని వాళ్ళని చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ మాకు సహకరించాలని సభలకు విచ్చేసి మమ్మల్ని సభలు జయప్రదం చేసేలాగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం, మీ పేరు చెప్పండి. నేను చిరంజీవిని కుమారి, అధ్యక్షులు, స్వాతంత్ర సమరయోధుల సంఘ చరిత్ర పరిశోధన.